సహారా ఇసుక కింద ఏమి దాగి ఉంది? ఆఫ్రికన్ సహారా రహస్యాలు. సహారా అరబిక్ సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. దాదాపు అన్ని ఉత్తర ఆఫ్రికాలను నింపుతూ ఇది తూర్పు నుండి పడమర వరకు దాదాపు 3000 మైళ్ళు 4800 కిలోమీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణం వరకు 800 మరియు 1200 మైళ్ళ మధ్య ఉంటుంది మరియు మొత్తం వైశాల్యం దాదాపు 3,320,000 చదరపు మైళ్ళు 8,600,000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. కాలక్రమేణా ఎడారి విస్తరించి కుంచుకుపోతున్న కొద్దీ వాస్తవ ప్రాంతం మారుతోంది. సహారా పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన అట్లాస్ పర్వతాలు మరియు మధ్యధరా సముద్రం, తూర్పున ఎర్ర సముద్రం మరియు దక్షిణాన సహెల్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి ఉత్తరాన సహారా మరియు దక్షిణాన తేమతో కూడిన సవన్నాల బెల్ట్ మధ్య పరివర్తన మండలాన్ని ఏర్పరుస్తుంది. నీటి జలాశయాలు, భూగర్భ జలాలు 5.5 నుండి 6.5 ఇసుక క్రింద గణనీయమైన భూగర్భ నీటిని నిల్వ ఉన్నాయి. ఈ జలాలు వేల సంవత్సరాలుగా భూమి క్రింద ఉన్నవే. నుబియన్ శాండ్స్టోన్ ఆక్వాఫేర్ సిస్టమ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ నీటి వనరుల్లో ఒకటి. ఇది లిబియా, చాడ్, ఈజిప్ట్, సుడాన్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ నీటి వనరులు భవిష్యత్తులో ఆఫ్రికా కోసం బంగారు గనుల్లో ఉపయోగపడవచ్చు. శాటిలైట్ రహస్యాలు అండ్ ప్రాచీన నదులు 6:30 నుండి 8 నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా సహారా క్రింద పాత నదుల మార్గాలు కనుగొన్నారు. తమన్రసెస్ రివర్ సిస్టమ్ అనే పెద్ద నది ఒకప్పుడు ఈ ప్రాంతం గుండా ప్రవహించిందని నిపుణుల అభిప్రాయం. ఇవి ఆఫ్రికన్ ఖండంలోని పూర్వ నాగరికతలు ఎందుకు ఇక్కడ ఉండేవో అర్థం చెప్తాయి. సహారా ఎడారి మనకు తెలిసిన ఎడారిలా కాకుండా చరిత్రశాస్త్రం, భవిష్యత్ అవకాశాలతో నిండిన ఒక భూమి. ఇసుక కింద పాత జీవన గాథలు, నాగరికతలు, నీటి మూలాలు దాగి ఉన్నాయి. ఇవి మనకు భవిష్యత్తులో ఉపయోగపడే విలువైన వనరులు కావచ్చు.